ఓకే. సో టీఏసీ అనేది తీసుకున్నప్పుడమ్మా దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి యాంగిల్స్ టీఏసీ కాకుండా రిమైనింగ్ టూ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో టీబీసీ అండ్ 981. సో ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ మనం తీసుకోవాలి. టీబీసీ ఉంది, 981 ఉంది. ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ sin 60. నెక్స్ట్ 981 తీసుకుంటే 981/981 కాకుండా రిమైనింగ్ టూ ఫోర్సెస్ ఏమున్నాయి, టీఏసీ అండ్ టీబీసీ. ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ తీసుకోవాలి. సో sin 156.87 ఈక్వల్ టు నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ టీబీసీ. సో టీబీసీ కాకుండా రిమైనింగ్ టూ ఫోర్సెస్ టీఏసీ అండ్ 981 ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ sin 143.13 డిగ్రీస్. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి, ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి. ఏ ఫ్రాక్షన్ లో అయితే మనకి నోన్ నెంబర్ ఉందో ఆ నెంబర్ ని రిమైనింగ్ టూ అన్నోన్ వాటికి ఈక్వేట్ చేయాలి. సో నౌ టెల్ మీ టీఏసీ వాల్యూ అండ్ టీబీసీ వాల్యూ. ఫస్ట్ టీఏసీ చేయండి. ఏమవుతుంది, sin 60ని ఇటువైపు తీసుకువెళ్ళండి, ఇంటూ 981 అవుతుంది. sin 60 ఇంటూ 981 sin 156.87. 2162.755. వెరీ గుడ్. sin 156.87, 2162.75 యూనిట్స్, న్యూటన్స్ అన్నమాట. రాయాలి అక్కడ. టెన్షన్ ఇన్ ద రోప్ ఏసీ, టెన్షన్ ఇన్ ద రోప్ ఏసీ ఈక్వల్ టు 2162.75 న్యూటన్స్ అనేటువంటి వర్డ్ మీరు అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ టీబీసీ చేయండి అమ్మా. Sir, 1498.40. వెరీ గుడ్, రైట్. 1498.40 న్యూటన్స్. సో ఈ మోడల్ అర్థమైందమ్మా సోమేశ్వరరావు అండ్ వైష్ణవి వచ్చిందా? Advance. Yes, వచ్చింది. సోమేశ్వరరావు అర్థమైంది, మోడల్ అర్థమైందా? లామేష్ తెర మీద ఇంకా ఎక్కడైనా కానీ త్రీ ఫోర్సెస్ ఇచ్చినప్పుడు మనం ఇలా డైరెక్ట్ గా అప్లై చేయటమే. ఓకే. నెక్స్ట్ Okay, sir. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేయండి, లాస్ట్ వన్. ఇది వద్దు, కొంచెం డిఫికల్ట్ అవుతుంది. వెయిట్ 1 minute, ఐ విల్ గివ్ వన్ మోర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం కనబడుతుందమ్మా? కనబడుతుంది ఏది? ఇప్పుడు 2000 న్యూటన్స్ ఉన్నది, ఇదేనా? సార్. అది కాదు, ఆగండి. 1 minute. దిస్ వన్, ఇది ఇది కనపడిందా? ఎస్ సార్. ఈ నైన్త్ ప్రాబ్లం, నైన్త్ ప్రాబ్లమేనా? ఓకే. ఎస్ సార్. ఈ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఏ వెయిట్ ఆఫ్ 2000 Newton ఈస్ సపోర్టెడ్ బై టూ చైన్స్. 2000 Newtons ఇచ్చారు. చేయండి, ఇది ఆన్సర్ చేయండి మీరు. ఫస్ట్ ఏం చేయాలి అంటే
ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే చాలు, ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఏ వెయిట్ ఆఫ్ 2000 న్యూటన్స్ ఇచ్చాం. ఈ సపోర్టెడ్ బై టూ చైన్స్ ఏసీ అండ్ బీసీ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ బిలో. డిటర్మైన్ ద టెన్షన్ ఇన్ ఈచ్ చైన్ T1 T2. ఇది 2016లో అడిగినటువంటి క్వశ్చన్, 10 మార్క్స్కి అడిగినటువంటి క్వశ్చన్. 10 అంటే అప్పట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉండేవి. సో 8 మార్క్స్కి అడిగినటువంటి క్వశ్చన్. నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా, మీరు త్వరగా ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తే ఐ విల్ డ్రా దట్. 2000 న్యూటన్స్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ టెన్షన్ T2 ఉంటుంది, ఇక్కడ టెన్షన్ T1 ఉంది. యాంగిల్స్ కావాలి నాకు. T1కి 2000కి ఉన్నటువంటి యాంగిల్ ఎంత? ఇక ఇక్కడతో లామిస్ థీరం అనేది అయిపోవాలి. మనకి ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు మళ్ళీ రివిజన్ అనేది జరగదు లామిస్ థీరం సంబంధించి. సో అలర్ట్గా నాకు మెయిన్ ఫోకస్ ఏంటంటే యాంగిల్స్ ఐడెంటిఫై చేయడమే మెయిన్ ఫోకస్. సార్ 150. ఎంతమ్మా? 150 సార్. ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకో. ఓకే సార్. వైష్ణవి నీకెంత వచ్చింది? $120. వెరీ గుడ్, రైట్ అమ్మా. సో సార్ 120. ఒకసారి చూడు, ఇది 30 డిగ్రీస్ అయితే ఈ యాంగిల్ ఎంత? 30. ఇది 90. సో 90 + 30 120 డిగ్రీస్. నెక్స్ట్ T2కి 2000 న్యూటన్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ చెప్పండి. 150 సార్. వెరీ గుడ్. సో ఇది 60, ఇది 90. 90 + 60 150 డిగ్రీస్. నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్ వన్? థర్డ్ యాంగిల్ చెప్పండి. 2 యాంగిల్స్ వచ్చేసినాయి, ఒకటి 120, ఒకటి 150 ప్లస్ ఎక్స్ అనుకుంటే దట్ ఈక్వల్ టు 360. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 90 degrees. 90 degrees. సో దిస్ ఈస్ ద 90 degrees. నెక్స్ట్ మన యొక్క బేసిక్ ప్రిన్సిపల్ లామిస్ థీరం. ఫస్ట్ T1 తీసుకోండి. T1 బై సైన్ ఆఫ్ యాంగిల్ ఏది తీసుకోవాలి? T1 తీసుకునేటప్పుడు T1 కాకుండా రిమైనింగ్ 2 ఫోర్సెస్ ఏమున్నాయి? Sine 150 degrees. T2 అండ్ 2000 ఉంది. ఆ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత? 150 డిగ్రీస్. సో సైన్ 150 డిగ్రీస్ అనేది తీసుకో. నెక్స్ట్ T2 తీసుకోండి. T2 బై సైన్ యాంగిల్ ఎంత తీసుకోవాలి? సోమేశ్వరరావు చెప్పు. 120 సార్. 120. నెక్స్ట్ 2000 తీసుకోండి. 2000 బై సైన్ ఎంత తీసుకోవాలి? 90 సార్. 90 డిగ్రీస్. నౌ టెల్ మీ ద వాల్యూ ఆఫ్ T1 వాల్యూ అండ్ T2 వాల్యూ చెప్పండి. ఈ ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని ఈక్వేట్ చేస్తారు, ఈ సెకండ్ దాన్ని ఈ లాస్ట్ దాన్ని ఈక్వేట్ చేస్తారు. సార్ T1 1000 సార్. 1000 న్యూటన్స్. వైష్ణవి?
Okay, right. Very good. 1000 newtons. What about T2? Sir, 1732.05, sir. 2000 into sin 120. Very good. T2 value 1732.0 న్యూటన్స్. వైష్ణవి వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. T1 is 1000 newtons and T2 is 1732 newtons. Next, see this one. State the fundamental quantities and their units in SI system అన్నాడు. లామిస్ థియరం మీద ఒక ఐడియా వచ్చింది కమ్మా మీకు, ఇంకా దాని మీద గురించి వరి అవ్వాల్సిన పని లేదు కదా. నౌ టేక్ దిస్ వన్. స్టేట్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ దేర్ యూనిట్స్ ఇన్ ద ఎస్ఐ సిస్టమ్ అన్నాడు. ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏమున్నాయి? ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంటి అంటే, ఒకటి మాస్, నెక్స్ట్ రెండోది లెంత్, మూడోది టైం. వీటిని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటారు. లెంత్, మాస్, టైము, వీటిని ఎల్ఎంటి, ఎంఎల్టీ ఇలా అంటారు చూసారు కదా, వాటిని ఫండమెంటల్ క్వాంటిటీస్గా ట్రీట్ చేస్తాం. వాటి నుండే రిమైనింగ్ క్వాంటిటీస్, డెన్సిటీస్ అవ్వచ్చు, వెలాసిటీ అవ్వచ్చు, లేదంటే రిమైనింగ్ ఫిజికల్ పారామీటర్స్, ఏ ఎలక్ట్రికల్ పారామీటర్స్ అయినా కూడా, నెక్స్ట్ అన్ని వాటినే మనం ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటాం. మనకు టోటల్గా మనకి మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మాస్, లెంత్, టైము, వీటిని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటారు. వాటి యొక్క యూనిట్స్ వచ్చేసరికి ఎస్ఐ యూనిట్స్. మాస్కి వచ్చేసరికి మీకు కేజీ, లెంత్కి వచ్చేసరికి మీటర్, టైంకి సెకండ్స్. ఓకే, సో వీటిని మనం ఫండమెంటల్ క్వాంటిటీస్గా మనం ట్రీట్ చేస్తాం. అర్థమైందా? ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఇవి, మాస్, లెంత్ అండ్ టైంని ఫండమెంటల్ క్వాంటిటీస్గా ట్రీట్ చేస్తాం. ఇవి కాకుండా ఇంకా ఏదైనా ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయా? ఎనీవన్? వైష్ణవి? టెంపరేచర్. వెరీ గుడ్. టెంపరేచర్, దాని యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? కెల్విన్. కెల్విన్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ క్వాంటిటీ. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ క్వాంటిటీ. దానికి ఏంటి యూనిట్స్ ఏంటి? యాంపియర్స్ అనేవి యూనిట్స్ అవుతాయి. నెక్స్ట్ అలానే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మీకు కెమిస్ట్రీలో వస్తుంది. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, దానికి ఎస్ఐ యూనిట్ వచ్చేసరికి మోల్ అన్నమాట. ఓకే, మోల్. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. లైట్ లో వస్తుంది. ల్యూమినస్ ఇంటెన్సిటీ వచ్చేసరికి క్యాండెలా. సో దీస్ ఆర్ ద 7 ఫండమెంటల్ క్వాంటిటీస్. వీటి నుండే రిమైనింగ్ క్వాంటిటీస్ అన్నిటినీ కూడా మనం డిరైవ్ చేస్తాము. ఈ యొక్క యూనివర్స్ లో ఉన్నటువంటి బేసిక్ క్వాంటిటీస్ ఏంటి అంటే 7. మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మనం రెగ్యులర్ గా చూసేటువంటి మాస్, లెంత్, టైము. దానికి యూనిట్స్ కేజీ, లెంత్కి యూనిట్ మీటరు, టైంకి ఎస్ఐ యూనిట్ సెకండ్. నెక్స్ట్ టెంపరేచర్స్కి కెల్విన్, కరెంట్కి
ఆంపియర్స్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ వచ్చేసరికి మోల్, ల్యూమినస్ ఇంటెన్సిటీ వచ్చేసరికి క్యాండిలా. సో ఇదే క్వశ్చన్ మీకు లాస్ట్ ఇయర్ 2023లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఎలా అడిగాడంటే, ఈ క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. 2016లో అడిగారు, 2023లో కూడా అడిగారు. సో ఏంటిది? డిఫైన్ ఫోర్స్ అండ్ స్టేట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫోర్స్. డిఫైన్ ఫోర్స్. ఫోర్స్ అంటే ఏంటి? ద క్యారెక్టర్ విచ్ విల్ బి కాజెస్ ద మోషన్ ఆఫ్ ద బాడీ. మోషన్కి ఏదైతే రీజన్ ఉందో, ద క్యారెక్టర్ విచ్ విల్ బి కాజెస్ ద మోషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ ఎస్ ద ఫోర్స్. ఫోర్స్కి 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి లాస్ట్ క్లాస్లో కూడా చెప్పా. ఫస్ట్ వచ్చేసరికి మ్యాగ్నిట్యూడ్ ఒక క్యారెక్టర్, మ్యాగ్నిట్యూడ్. సెకండ్ వచ్చేసరికి డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్. అండ్ థర్డ్ వన్ ఈస్ ద రిజల్టెంట్. థర్డ్ వన్ ఈస్ రిజల్టెంట్, రిజల్టెంట్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ద సారీ, నాట్ రిజల్టెంట్. మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్, పాయింట్ ఆఫ్ అప్లికేషన్, పాయింట్ ఆఫ్ టర్మ్స్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ద సెన్స్ అన్నమాట. వెరీ గుడ్, సెన్స్. ఇవి. సో దీస్ ఆర్ ద 4 క్యారెక్టర్స్. ఓకే, డిఫైన్ ద ఫోర్స్ అండ్ స్టేట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫోర్స్ అన్నారు. సో ఇది మనకి 3 మార్క్స్కి అడిగినటువంటి క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్కి సంబంధించి. ఇదే క్వశ్చన్ని మీకు 10 మార్క్స్ కూడా అడిగాడు. ఎలా అంటే, ఐ విల్ షో ద క్వశ్చన్ ఆల్సో. డిఫైన్ ద ఫోర్స్ అండ్ స్టేట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫోర్స్ విత్ ఏ నీట్ స్కెచ్ అన్నాడు. అంటే ఏంటి? ఫోర్స్ యొక్క డెఫినేషన్ రాయాలి ఇక్కడ. నెక్స్ట్ ద సేమ్ టైం ఒక డయాగ్రామ్ అనేది డ్రా చేసి వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ అంటే సపోజ్ 200 న్యూటన్స్ తీసుకుంటే 200 న్యూటన్స్ అనేది మ్యాగ్నిట్యూడ్. డైరెక్షన్ అనేది రైట్ హ్యాండ్ డైరెక్షన్లో అప్లై చేస్తున్నావు అనేది రాయాలి. ఇక్కడ పుష్ అనేది అప్లై చేస్తున్నావు, ఈ పర్టికులర్ పాయింట్ ఏ అనేటువంటి పాయింట్ దగ్గర అప్లై చేస్తున్నావు కాబట్టి పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఎట్ పాయింట్ ఏ అనేది రాయాలి. సో అలా కూడా మీకు ఎస్ఐ క్వశ్చన్ అడగొచ్చు. డిఫైన్ ద ఫోర్స్ అండ్ స్టేట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫోర్స్ అన్నమాట. ఓకే, సో అదొకటి. అదే క్వశ్చన్ని మీకు ఎస్ఐ గాను షార్ట్ ఆన్సర్స్ గా కూడా అడిగాడు. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్, మొమెంట్ ఆఫ్ ఫోర్స్. డెఫినేషన్స్ అడిగాడు చూడండి. డిఫైన్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అన్నాడు. నెక్స్ట్ డిఫైన్ కోప్లానార్ ఫోర్సెస్, లైక్ ప్యారలల్ ఫోర్సెస్. మొమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎం అనుకుంటే, దట్ ఈస్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్ ఏంటి? ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అమ్మ. మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి అంటే, ఫోర్స్ ని డిస్టెన్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి దాన్ని మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటారు. సపోజ్ ఇక్కడ ఒక రాడ్ అనేది ఉంటే, ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్ అనుకుంటే, ఈ యొక్క రాడ్ లెంత్, ఈ డిస్టెన్స్ డి అనుకుంటే, డి అంటే ఈ ఎడ్జ్ పాయింట్ దగ్గర యాక్ట్ అయింది ఫోర్స్ ఎఫ్. ఇక్కడ నాకు పాయింట్ ఏ అనుకుంటే, మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ ఏ ఈక్వల్ టు ఈ అప్లై చేసినటువంటి ఫోర్స్ నుండి పాయింట్ ఏకి, ఏ పాయింట్కి అయితే నువ్వు మొమెంట్ ఆఫ్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావో ఆ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్తో మల్టిప్లై చేయాలి. సపోజ్ ఇక్కడ నువ్వు F2 తీసుకున్నావు అనుకోండి, ఈ యొక్క డిస్టెన్స్ ఎక్స్ అనుకోండి. ఓకే, ఎక్స్ అనుకోండి, ఈ పాయింట్ బి అనుకోండి. ఓకే, సో మొమెంట్ ఆఫ్ ఫోర్స్ ఏమవుతుంది? నాట్ లైక్ దిస్. ఐ విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఈ ఎఫ్ అండ్ డి. నువ్వు సపోజ్ ఇక్కడ ఒక ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అయింది, ఎఫ్ అనేటువంటి ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అయింది, ఇది ఎక్స్ అనేటువంటి డిస్టెన్స్ లో ఉంది. దిస్ ఈస్ ద పాయింట్ బి అనుకోండి. టెల్ మీ ద వాల్యూ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ పాయింట్ బి అండి. ఎంబి ఏమవుతుందో చెప్పండి. ఎఫ్ ఇంటూ ఎక్స్. ఎఫ్ ఇంటూ ఎక్స్, వెరీ గుడ్. జస్ట్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ తో మల్టిప్లై చేయాలి. ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది, అది ఇంటూ ఆ డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ కోప్లనార్ ఫోర్సెస్ అన్నాం. కోప్లనార్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఇఫ్ ఆల్ ద ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఏ సింగిల్ ప్లేన్, F1, F2, F3 ఇలా యాక్ట్ అవుతా ఉండాలి. సో ఒకే ఒక్క ప్లేన్ లో యాక్ట్ అవ్వాలి. ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్, ఇదంతా కూడా ఒకే ప్లేన్, XY ప్లేన్ లో యాక్ట్ అవుతున్నాయి. సో దాన్ని ఏమంటారంటే కోప్లనార్ ఫోర్సెస్ అంటారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి లైక్ ప్యారలల్ ఫోర్సెస్. లైక్ ప్యారలల్ ఫోర్సెస్ వచ్చేసరికి
సేమ్ వాల్యూ, సేమ్ మ్యాగ్నిట్యూడ్, సేమ్ డైరెక్షన్ ఇలా ఉంటే లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అంటారు. ఒకదానికొకటి ప్యారలల్ గా ఉండాలి. సో ఇలాంటి క్వశ్చన్, ఇలా డెఫినేషన్స్ కూడా మనకి 3 మార్క్స్ గా అడుగుతున్నాడు. నెక్స్ట్ దిస్ వన్. ఇది పారలాగ్రామ్ లా ఫోర్సెస్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం. చూడండి, ట్రై చేయండి. టూ ఫోర్సెస్, టూ ఫోర్సెస్ అనగానే మనం ఫస్ట్ పారలాగ్రామ్ లా ఫోర్సెస్ అప్లై చేయాలి. ప్రాబ్లం నోట్ చేసుకోండి అమ్మా, ఇద్దరు కూడా ట్రై చేయండి. ఇది పారలాగ్రామ్ లా ఫోర్సెస్ అప్లై చేయండి. వాట్ ఈస్ ద పారలాగ్రామ్ లా ఫోర్సెస్? ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ ఆల్ఫా. పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ ఆల్ఫా. నోట్ చేసుకున్నారమ్మా ప్రాబ్లం? ఇక్కడ చూడండి, టూ ఫోర్సెస్ అట్ అన్ యాంగిల్ 120 degrees. ఇలా టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ 120 degrees. బిగ్గర్ ఫోర్స్ ఈస్ 50 kilonewtons అండ్ ద రిజల్టెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద స్మాలర్ వన్. ఇదేమో స్మాల్ ఫోర్స్ క్యూ అనుకోండి. రిజల్టెంట్ అనేది పర్పెండిక్యులర్ టు ద స్మాలర్ వన్ అన్నాడు. ఓకే, పర్పెండిక్యులర్ టు ద స్మాలర్ వన్ అంటే ఏంటి అంటే, ఈ యొక్క రిజల్టెంట్ అనేది జనరల్ గా ఈ రెండింటికి మిడిల్లో పాస్ అవ్వాలి. 120 degrees అన్నారు కాబట్టి మనం డయాగ్రామ్ ని ఆ డిఫరెన్స్ అనేది చూపించాం. దిస్ ఈజ్ 120. సో దిస్ ఈజ్ క్యూ అనుకుంటే ఈ రెండింటికి మిడిల్లో ఉన్నటువంటి యాంగిల్ 120 degrees. రిజల్టెంట్ ఈ రెండింటి మధ్యలోనే కదా పాస్ అయ్యేది. రిజల్టెంట్ రెండింటి మధ్యలో పాస్ అయింది. రిజల్టెంట్ కి స్మాలర్ దానికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క యాంగిల్ ఎంత అంటే 90 degrees అని. అప్పుడు ఈ బ్యాలెన్స్ యాంగిల్ ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద స్మాలర్ ఫోర్స్ అన్నాడు. మనం ఇదే తీసుకుంటాం. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ ఆల్ఫా. ఆల్ఫా వాల్యూ ఎంత? రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ 120 degrees అనేది సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ యూ గెట్ ద వాల్యూ ఆఫ్ క్యూ అనమాట. ఆర్ వాల్యూ, రిజల్టెంట్ వాల్యూ ఇవ్వలేదు. ఓకే, రిజల్టెంట్ వాల్యూ ఇచ్చారా ఎక్కడన్నా? ఇవ్వలేదు. సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అండ్ యూ మే టేక్ tan theta ఆల్సో. వాట్ ఈస్ దట్ ఫార్ములా? q ఈక్వల్ టు tan, సారీ నాట్ q, theta ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ q sin ఆల్ఫా బై p ప్లస్ q కాస్ ఆల్ఫా. ఈ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. సో అది ప్రాబ్లం నోట్ చేసుకుని అదొకటి సాల్వ్ చేయండి. అదర్వైజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నోట్ చేసుకున్నారమ్మా? ప్రాబ్లం నోట్ చేసుకున్నారా? దీస్ ఆర్ ద హింట్స్ ఫర్ దట్ పారలలోగ్రామ్ లా ఫోర్సెస్ సంబంధించి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా నోట్ చేసుకోండి. టూ ఫోర్సెస్ 80 newtons, 70 newtons యాక్ట్ సైమల్టేనియస్లీ at a point. Find the resultant force if the angle between them is 140 degrees. టూ ఫోర్సెస్ ఇచ్చారు, ఒకటి P అనుకోండి, ఇంకోటి Q అనుకోండి. ఫైండ్ ద రిజల్టెంట్ ఫోర్స్, ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ ఆల్ఫా, సో దట్ ఈస్ 140 degrees ఇచ్చారు. సింపుల్ ఫార్ములా సేమ్. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ ఆల్ఫా అనేది అప్లై చేస్తాం. ఈ టూ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలి. 2017లో అడిగినటువంటి ప్రాబ్లం. ఇక్కడ ఇది చూస్తే
స్టేట్ ద ప్యారలగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అన్నాడు. ఇందాక చెప్పాను నేను. ఇఫ్ టూ ఫోర్సెస్ P అండ్ Q are acting as the adjacent side of a parallelogram, then the resultant will be passing through the diagonal of the parallelogram. ఓకే, అదొకటి. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. వీ విల్ డిస్కస్ ఇన్ ద లేటర్. ఓకే, సో ఇక్కడ చూడండి, నాకు చెప్పినటువంటిదే స్టేట్ ద ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ ప్రీవియస్ గా చెప్పాం. ఇది 2019లో అడిగాడు, ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్. నెక్స్ట్ బేస్ యూనిట్స్, డెరైవ్డ్ యూనిట్స్, వీటి యొక్క డెఫినేషన్స్. బేస్ యూనిట్స్ అంటే ఫండమెంటల్ యూనిట్స్, ఇందాక చెప్పినటువంటి మాస్, లెంత్, టైము, టెంపరేచర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, ఇవన్నాయి కదా కరెంటు, వాటిని బేస్ యూనిట్స్ అంటారు. డెరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటి అంటే ద యూనిట్స్ విచ్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ద బేస్ యూనిట్స్. డెరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటంటే ద యూనిట్స్ విచ్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ద బేస్ యూనిట్స్. బేస్ యూనిట్స్ నుంచి వేటిని అయితే డెరైవ్ చేస్తామో, అంటే సపోజ్ వెలాసిటీ ఉంది మీటర్ పర్ సెకండ్, అంటే దేని నుంచి టైం డెరైవ్ చేసాము, డిస్టెన్స్ నుంచి, అంటే ఐ మీన్ లెంత్ నుంచి, టైం నుంచి డెరైవ్ చేసాం. వెలాసిటీ అనేది, వెలాసిటీ యొక్క యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. సో అంటే డిస్టెన్స్ బై టైం అనమాట. సో లెంత్ నుంచి, టైం నుంచి డెరైవ్ చేసాం కాబట్టి వాటిని డెరైవ్డ్ యూనిట్స్ అంటారు. ఓకే, అలా అడుగుతారు. సో ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము. సో ఎనీ డౌట్?